ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య కేసులో ఉషారాణిపై ఉచ్చు బిగిస్తోంది. ఆమె బాధితులు ఒక్కొక్కరిగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి బయటకు వచ్చి ఉషారాణి దగ్గర నేను మోసపోయానంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. శేఖర్ గారు, అసలు ఏంటి ఉషారాణి ఎక్కడ పరిచయం అయింది? ఆమె మిమ్మల్ని ఎలా మోసం చేసింది? ఉషారాణి నాకు విశ్వనాథం అని అతను ఆమె మొగుడు వల్ల ఏడాకల కోసం వచ్చింది. నేను పుత్తూరు కోర్టులో నా కేసు విషయంగా నేను వెళ్ళున్నాను. అప్పుడు నాకు వాయిదా పడినప్పుడే ఆమెకు 5-6 సార్లు వాయిదా పడతా వచ్చింది. అప్పుడు మా ఊరు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మా ఊరు వాళ్ళకి ఆమెకి బంధుత్వాలు ఉన్నాయి. అంత ద్వారా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అట్లా మాట్లాడుతూ ఉండి నాకు పరిచయం చేసినారు. నేను పరిచయం అయినాక మేమిద్దరం అప్పుడప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడుకుంటూ ఉంటే అట్లా మేము శారీరకంగా మళ్ళీ కలిసి మళ్ళీ అట్లా ఉన్నప్పుడు ఇంటికాడ ఎందుకు నువ్వు రావాలంటే పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ ఎక్కడన్నా తిరుపతిలో ఇల్లు తీసి పెట్టు, నువ్వు ఎప్పుడు రావాలన్నా పోవాలన్నా వస్తా పోతూ ఉండొచ్చు అని. అప్పుడు నేను సుందరయ్య నగర్లో ఇల్లు తీసి 5,000 రూపాయలు ఇంటి బాడుగ కడుతూ ఆమెకి ఏం కావాలో తీసుకొచ్చి అన్నీ పెడుతూ ఆ ఇంటికి ఏసీ, డబ్బులు కట్టు మంచం, ఇంకా ఏమేం కావాలో సదుపాయాలన్నీ పెట్టి. అంటే మీకు వివాహమైంది, మీకు పిల్లలు ఉన్నారు. సో ఆమెని ఎందుకు రిలేషన్లో పెట్టుకున్నారు? సో ఆమె దగ్గర ఏం చూసి ఆ రకంగా? నేను ఆమెను చూసి ఆమె దగ్గర ఏముందో అని ఎట్లా ఇది అనేసి అని ఇది కాదు, ఏదో నాకు ఆమె ఇష్టపడింది, మంచిది అనుకొని నేను ఏదో ఆమెతో ఇల్లీగల్గా ప్రొసీడ్ అయిపోయినాను. నా బిడ్డలకి నేను మా భార్యకి కూడా నేను మోసం చేసినట్లుగా అయింది. కానీ ఆమె మీద నేను ఎక్కువ ప్రేమ పెంచుకొని నన్ను ఏం చేసిందో ఏమో ఆమెకి పూర్తిగా అటాక్ట్ అయిపోయినాను. ఆమె ఏం చెప్తే అది చేసేది. వ్యాపారాలు, నేను శనక్కాయల వ్యాపారం చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ఆమెతో కలిసినాక వ్యాపారాలు అన్నీ కూడా చాలా వరకు దెబ్బతినేసినాయి. వ్యాపారాలు కడికి సరిగ్గా పోకుండా ఎంత సోపైనా డబ్బులు అనడం, అది తీసి అనడం, ఇది తీసి అనడం, అక్కడికి తీసుకోవడం. హోటల్కి వెళ్తే కనీసం 2-3 వేల రూపాయలకి, 3,000-4,000కి తక్కువ తినరు. ఆ విధంగా ఉండి ఇదేయింది. నాతో ఉండగానే నాకు ముందుగానే సుబ్రహ్మణ్యం అతనితో ఇల్లీగల్ సంబంధం ఉండింది. ఎవరు ఏమో అతనని ప్రశ్నించిందని అక్కడికి ఏడవడం అది ఇది మొదలుపెట్టింది. మళ్ళీ కొద్ది రోజులకి అతనితో రిలేషన్షిప్ వదిలేసి నాతో ఉండింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ సుందరయ్య నగర్లో కాపురం ఉండగా శేఖర్ అని వాళ్ళ పెదనాయన కొడుకు, అతనితో కూడా ఫ్రెండ్ సుధా అని పోలీస్ కానిస్టేబుల్ అబ్బాయి, ఆడికి వస్తా పోతా ఉంటే వాళ్ళిద్దరు ఎట్లా కలుసుకున్నారో నాకు తెలియదు. ఒకరోజు ఫోన్ అంతా చూస్తే అతని నెంబర్లు ఎక్కువ ఉన్నాయి. రాత్రి 11కి 12కి కూడా ఈ టైంలో మాట్లాడుండదు. ఏమి ఇదంతా అంటే ఏం లేదని భావించింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళు ఎవరో ఒక అబ్బాయి వచ్చిపోతున్నాడు నువ్వు లేనప్పుడు అనే కాడికి నేను అడిగే కాడికి కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. ఆ అబ్బాయి మళ్ళీ రావడం లేదు. మళ్ళీ గమ్మన అయిపోయేసి నన్ను కొద్ది రోజులకి మాకు కొంచెం రచ్చలు ఆ విషయంగా రచ్చలు అట్టేటు పడుతూ ఉండగా నన్ను బ్లాక్మెయిల్ చేసేది, ఇంట్లో ఏమైనా డబ్బు పెడితే దాచిపెట్టేసేది, ఈ విధంగా చేసేది. నేను ఎంత ఉండాలి ఏమని కూడా నేను లెక్క చూసుకుని వ్యాపారం ఆ విధంగా ఉండింది. సరే ఈ డబ్బులంతా ఎత్తుకునేస్తా పడతా ఉండింది. మళ్ళీ కొద్ది రోజులకి చంద్రశేఖర్ అతనితో పరిచయం చేసుకునింది, రెండో మగుడు వాడు అతను. సరే ఏంది పరిచయం చేసుకుని ఏంది ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయితో మనకి ఇంక సరిపడదు అనేసి అని నేను కొద్దిగా ఎంత మేర మిమ్మల్ని డిమాండ్ చేసింది? చాలా వరకు డబ్బులు ఇచ్చారు, మీ కుటుంబ సభ్యులు నగలమ్మి ఇచ్చారు, రూపాయలు ఇల్లు తీసేమని డిమాండ్ చేసింది. ఇవన్నీ బాను, నగలు, నేను తీయించిన సామాన్లు, ప్లాట్లు అన్నీ బాను. తీసుకున్న డబ్బు 70-80 లక్షలు, ఇంచుమించు ఒక 90 లక్షల దాకా డబ్బుగా క్యాష్గా అప్పుడప్పుడు తీసుకున్నదంతా పోను. మళ్ళీ ₹1,00,00,000 ఇల్లు తీసిస్తావా లేకపోతే నీ ఆస్తుల మీద వస్తాను చూడు అని చెప్పి బెదిరించి ఇది చేసేది. లేకపోతే నీ భార్యని, నీ కూతుర్ని జుట్టు పట్టుకొని ఇంట్లోంచి లాక్కొడతాను, ఎవరు వస్తారో రాని, నా జనాలు ఎంతమంది ఉన్నారు చూడు, నా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు నాకు ఉన్నారు అని బెదిరించేది. ఫైనల్గా మళ్ళీ డి సుబ్రహ్మణ్యం రంగంలోకి వచ్చినాడు. అతను వచ్చి నన్ను ఎట్టంటే మాట్లాడేది. రే నా కొడక అనేది, ఏం కావాలన్నా ఈరా, ఏమనుకోండారా మా దళితులు అంటే అది ఇది అని మాట్లాడేది. అది కాదనా, ఎందుకు నాకు మాట్లాడతారు, నా వయసుకి మీరు మాట్లాడేది పెద్దది కాదనా అంటే, తన్నేనంటే నా ఒకటికి ఏమైపోతావు చూడరు, నువ్వు అట్టటోడు ఇట్టటోడు అని నన్ను కూడా దబాయించేవాడు. ఇది కూడా ఎగబడేది ఈమె కూడా. అట్లా జరిగింది. ఆమె అయితే నన్ను పూర్తిగా నేను నాశనం అయిపోవడానికి ప్రథమ కారకురాలు ఆమె. కాకపోతే మా మానవత్వం, మర్యాద, 10 మందిలో గౌరవంగా ఉన్నానని నేను బయట రాలేదు. ఈరోజు మాత్రం ఎందుకు వచ్చినారు మీరు ప్రశ్నించవచ్చు. రవి అనే అతను అన్యాయంగా చనిపోయినాడు.
రవి అనే అతను చాలా మోసపోయినాడు. అతను కూడా 2-3 సార్లు నాతో మాట్లాడినాడు. మాట్లాడి నేను ఈ విధంగా అయిపోయినాను శేఖర్ గారు, నా పరిస్థితి అయిపోయింది, నా పెళ్లి నిలిపేసింది, నన్ను మా అమ్మను కొట్టింది, 15 లక్షలు డిమాండ్. మోసం చేసే ఆమె కోసము ఇంట్లో ఉండే వాళ్ళ నగలు కూడా ఎందుకు అమ్మి ఆమెకి ఇచ్చారు? ఎవరు? మీరు. మా ఇంట్లో వాళ్ళ నగలు కానీ నేను కొత్త నగలు తీయించినాను. కొత్తగా నగలు నేను తీయించినాను ఆమెకి. ఆమె నాకు తీసేయాలంటే తీసేయాలి పట్టుబట్టి. నాకు అందరూ నగలు ఉన్నాయి, మీ వాళ్ళకు ఉన్నాయి, మాకు లేవా, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అని అనేది లేదు. నేను ఎప్పుల్లో ఉన్నానంటే కూడా వినేది కాదు. తీసికపోతే నేనేం చేస్తాను చూడు, నీ భార్యని కొడతాను, నీ ఇంట్లో వాళ్ళు వచ్చాను 10 మందిని పిలిచి మధ్యస్థాలు పెడతాను, మీ ఊర్లోకి వస్తానని బెదిరించేది. ఆ బెదిరించే దానివల్ల గౌరవ మర్యాద కోసం, పరువు కోసం నేను అవన్నీ చేశాను. నా దగ్గర డబ్బు లేదంటే కూడా సరే అనేసి, కాదంటే కాదు, ఈకపోతే నీ ఇంటికి వస్తాను చూడంటే మా కూతురిది బొన్సైనా తీసి అంత రాత్రిలో కుదవబెట్టి ఆమెకు డబ్బు ఇచ్చాను 90,000. సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఆమె బాధితుడు కిల్లి రవి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? నేనేం డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కిల్లి రవికి న్యాయం చేయండి. ఆమెను అసలు నేను మీరేమన్నా అనుకోండి, నడి రోడ్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి సంపాలట్టాడు దాన్ని. మీరు తప్పుగా అనుకుంటున్నారో రైట్గా అనుకుంటున్నారు కానీ నడి రోడ్లో నిలబెట్టి ఆమెని రాళ్లతో కొట్టి చంపేసినా కూడా పాపం తీరదు. కిల్లి రవి పాపం ఒక పేద కుటుంబం పుట్టి అతను చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ ఆయన్ని టార్చర్ పెట్టి అబ్బాయిని చనిపోయాడు కదా దానికి దారి తీసిన దానికి ఇవి ఆమెకు ఉండే ఆస్తులు అవన్నీ కూడా కిల్లి రవికి మీరు దయచేసి అప్పచెప్పి ఆ ఆస్తులన్నీ అతను హ్యాండ్ ఓవర్ చేస్తే అతను తల్లి తమ్ముడన్నా బాగా బతుకుతారని నేను మీకు సభాముఖంగా వినిపించుకున్నాను. కమ్యూనిస్టు పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని, ఆ పార్టీ అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడమే కాకుండా అనేక మందిని మోసం చేసినట్టు మరో బాధితుడు శేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కిల్లి రవి ఆత్మహత్య కేసులో ఉషారాన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అనేక మంది బాధితులు అంటే చాలామంది వివాహం చేసుకోవడం కావచ్చు, అంటే ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకొని ఈ రకంగా డబ్బులు కోసం బెదిరింపులు, అదే రకంగానే మీ ఆస్తులు రాయించాలని చెప్పి కూడా అనేక రకాలుగా ఉషారాన్ని బెదిరింపులకు పాల్పడిందని చెప్పి కూడా మరో బాధితుడు శేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.